మూడవ తారీఖు నవంబర్ నెల 3వ తారీఖు నుంచి మొదలైనటువంటి ప్రైవేట్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కాలేజెస్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కోసము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాలేజీలు కూడా వీళ్ళు మూసివేయటం అనేది జరిగింది. సో ఈ వివాదం మీద ఈ 4-5 డేస్ నుంచి అనుకుంటున్నాం చేద్దామని. అయితే కాకపోతే టీ కప్లో గాలివాన్ లెక్క ఇది సమసిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితిలో నేను ఇక ఆ వీడియో చేయలేదు. కాకపోతే ఈ రోజుకి 4 రోజుల సమయం గడిచింది. అయినప్పటికీ ఈ వివాదం ముదిరి పాకాన పడుతుంది తప్ప ఏమాత్రం కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. అయితే మన వ్యూయర్స్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకున్నప్పుడు ఈ వివాదంకి ఒక పూర్వపరాలు నేను చెప్తాను. జనరల్గా ఓసీ బీసీలకు సంబంధించి 35,000 రూపాయలు ఇంజనీరింగ్ సెక్షన్లో అయితే మనకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. అదేవిధంగా పాలిటెక్నిక్ వాళ్ళకైతే ఒక 12,000, డిగ్రీ వాళ్ళకైతే ఒక 12,000, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో కొంత అమౌంట్ అనేది ఫీజు రీయింబర్స్మెంట్లో ఓసీ బీసీలకు ఇస్తుంది. వేరే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి తీసుకున్నప్పుడు 75% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 25% స్టేట్ ప్రభుత్వం వేసి మొత్తం ఫుల్ రీయింబర్స్మెంట్ అనేది చేస్తుంది.